అనేక మంది ఈరోజు ఇండ్లు కోల్పోయినని చెప్పినవన్నీ ఆ కేటుగాని నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను లొంగిపోనికి వచ్చిన. నువ్వు టాడా కేసు పెట్టుకుంటావా, బోడా కేసు పెట్టుకుంటావా, ఇంకేమైనా కొత్త కనిపెట్టి పెట్టుకుంటావా పెట్టుకో. అర్థమైందా? ఈరోజు భయపడి అందరు భయపడితే భయపడనికి లేదు ఇక్కడ. ఈరోజు నువ్వు దొరికిపోయినావు, నువ్వే ఇంటి తప్పును మాట్లాడితే ఈరోజు ఇండ్లు కోల్పోయిన వాళ్ళన్నా నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు. నువ్వు కలిసి అరే నాతో పొరపాటు అయిపోయింది నీ బ్రదర్. 2 జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు ఇవి నేను సెక్రటరియట్కి వెళ్ళి ఇవాళ బయటికి తీసిన. ఈ 2 జాగాలలో కూడా వీళ్ళు లొంగిపోయినరు, ఈ 2 జాగాలలో వాళ్ళు దొరికిపోయినరు. ఎట్లా నాకు ఇందుకు తెలియదని ఎట్లా అంటావు చెప్పు నువ్వు? నా ఇల్లు లేదని ఎట్లా అంటావు? నాగార్జున చెప్పిన నాది బఫర్ జోన్ ఉంది వచ్చి కూలగొడుదురా అని నాగార్జున చెప్పిందా? పోయినా అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా 1000 ఇండ్లు కూలిపోయిన ఇది అమీన్పూర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నాయి బఫర్ జోన్లో కట్టుకొని చెప్పినా? ఎవరు చెప్పిండ్రు? నువ్వే చెప్పినావు. అలా మ్యాప్లు చెప్పినాయి, నేను కూడా మ్యాప్లో చెప్పిన, నేను కూడా ఉన్నాయని చెప్పిన, నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన. కాబట్టి ఈరోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు నా మీద నేను లొంగిపోనికి వచ్చినా ఏం కేసులు పెట్టుకో, నాకేం ఇబ్బంది లేదు. నేను కోల్పోయిన వాళ్ళకి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషను జీవో అదే చెప్పింది, రెవెన్యూ చట్టం అదే చెప్తుంది. ఈ 2 చట్టాలు ఏవైతే చెప్తుండ్రో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు. ఏ లైన్ చదవలేదు? నువ్వు 2 లైన్లు చదవలేదు. ఈయన ఒక్క లైన్ చదివితే ఈరోజు ఈ నువ్వు గులేటి కాదు. ఒక్క ఇండ్లు ఏది ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే, రెవెన్యూలో ఎక్సెప్టింగ్ అని ఒకటి చదవలే, ఇరిగేషన్లో ప్రొవైడెడ్ అని చదవలే. ఈ ఎక్సెప్టెడ్ రెవెన్యూలో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇండ్లు కూలకపోవు. ఇరిగేషన్లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఈ 2 పదాలు చదవకపోవడం వల్ల ఈ ఇద్దరు కలిసి అంటే 2 పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తులు ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈరోజు దాదాపు 10-15 వేల ఇండ్లు ఈరోజు కూలగొట్టిపోయినారు. ఈరోజు నిరాశ్రయులు అయిపోయినారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చేటవరకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఈరోజు మరి దీని సంగతి ఏంది? లేదు, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి.